అందరికీ నమస్తే. ఈరోజు పటాపురం స్టేషన్ దగ్గర నిరసన తెలిపాము. ఎందుకు అనంటే, మేము గతంలో 19దో తారీఖున గత నెల నవంబర్ 19దో తారీఖున ఇక్కడికొచ్చి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు గారు కూడా, అలాగే మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు. దానివల్ల మీరు దాని మీద స్పందించండి, చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు దాకా కూడా అంటే చెప్పినట్టు 14 రోజులు వాళ్ళకి అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి, చేయటానికి 14 రోజులు వాళ్ళకి చట్టానికి టైం ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద స్పందించకుండా ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఏదైనా కూడా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ గానీ, కూటమి గవర్నమెంట్ గానీ వాళ్ళు ఏవేవి చెప్పారో దాని పనులు చకచకా చేస్తున్నారు గానీ, అంటే మీరు ఎగ్జాంపుల్‌గా నిజం చెప్తే 'ప్రేమ్ కుమార్' అన్నదే చూసుకోవచ్చు. ఎక్కడో ఆయన ఒక వీడియో పెడితే 7,00,000 మందో లేకపోతే జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. ఎందుకంటే దాన్ని ఏదో అబద్ధపు ఇది చేయలేదు ప్రేమన్న గూడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా టోల్ ప్లాజా కొన్ని రహదారులకు గానీ, లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇప్పుడు టోల్ గేట్ కొత్తగా నియమిస్తున్నట్టు వాళ్ళు పెట్టిన దానికి ఆయన ఒక వీడియో పరంగా పెట్టడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు కర్నూలులో లేకపోతే నెల్లూరు నుంచో వచ్చి ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి వెళ్ళారు. కానీ ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు కంప్లైంట్ ఫైల్ కూడా చేయకుండా, ఏ విధమైన దాని మీద చర్యలు తీసుకోకుండా ఇలా చేయటం అనేది చాలా ఇది. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం పోతుంది. ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలకు కూడా ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం జరగదు అన్న ఉద్దేశంలో ఉంది. ఓన్లీ టీడీపీ వాళ్ళో లేకపోతే ఆ ప్రభుత్వానికి ఎవరు కంకణ కట్టుకున్నారో, ఆ ప్రభుత్వం దగ్గర ఎవరు ఒక అంటే వాళ్ళ ఐడి కార్డు ఉందో వాళ్ళ వరకే చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజానికానికి చేయట్లేదు. అలా అనుకుంటే ఒక మాట నేను అడుగుతాను, మీరు మరి రేపటి రోజు టోల్ గేట్ మీరు పెడుతున్నారు కదా, ప్రజలు మీ మీద కంప్లైంట్ చేస్తే ఆ టైంలో ఉన్న ప్రజల మీద అందరి మీద మీరు ఈ విధంగా కంప్లైంట్ తీసుకోకుండా చేయకుండా ప్రజా ధనాన్ని కానీ లేకపోతే ప్రజల మీద కానీ చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం గెలిపించినా కూడా ప్రజలకి న్యాయం చేసే విధంగా ఆ ప్రజానికంలో మేము కూడా ఒకళ్ళం కాబట్టి మాకు కూడా న్యాయం చేయమని అడగటం జరిగింది. 2 రోజులు టైం అడగటం జరిగింది సీఏ గారు. దాని తర్వాత ఖచ్చితంగా మన అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు ఏ విధంగా ఆయన చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా దానికి మేము కూడా నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే మా కంప్లైంట్ కూడా తీసుకోవాలి. మా మీద అంటే కామెంట్స్ అనేది ఒక టీడీపీ వాళ్ళ మీద చేస్తేనే అది కామెంట్సా, లేకపోతే మా మీద చేసినప్పుడు అది కామెంట్స్ కాదా అని అడుగుతున్నాము. దాని మీద కూడా చర్య తీసుకొని ఏ విధంగా దాని మీద స్పందిస్తారో అది చెప్పమని అడుగుతున్నాం. అంతే తప్ప మేమేమి బియాండ్గా మేము చట్టానికి విరుద్ధంగా మేమేమి అడగట్లేదు. చట్టాన్ని దాని పని దాన్ని చేసుకోమని అడుగుతున్నాం. నేను ముందు చెప్పినట్టుగానే పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి నా నిరసనని వ్యక్తం చేశాను. దానికి కారణం ఏంటో మరొకసారి పునరుద్ఘాటిస్తాను. 19వ తారీఖున నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా కొన్ని పోస్టులు పెట్టారని, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని నన్ను అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఫోన్లో కూడా ఫోన్ చేసి నన్ను బెదిరించారు అనేది కూడా నేను వివరంగా వివరించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. చట్టం ఏం చెబుతుందంటే, ఓల్డ్ సిఆర్పిసి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా రిజిస్టర్ చేయాలి. యాక్షన్ తీసుకోవటమా తీసుకోపోవటం అనేది విచారణ చేసి దానిలో వాస్తవాలు ఉంటే యాక్షన్ తీసుకోవాలి. కొత్తగా వచ్చిన సిఆర్పిసి స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ఇచ్చిన తర్వాత 14 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం వారు పెట్టుకోవచ్చు. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయాలి. ఎవరి మీదైనా సరే కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి అంశం. నేను చెప్పాను మొన్న, ఇదంతా చట్టం ఈ విధంగా చేస్తుంది. పోలీసు వారే చట్టాన్ని ధిక్కరిస్తే సమాజానికి ప్రమాదం. పోలీసు వారు తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోండి, లేకపోతే నేను నిరసన తెలియజేస్తాను, ఇదే అట్ట చూపించి కూడా చెప్పాను. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఆదేశాలు లోకేష్ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టం. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికది కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారు. ఏమని చేయమండి ఇది? మా ఫిర్యాదులు పట్టించుకోరా?
ఎక్కడో కర్నూలులో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు బాలగొట్టి తీసుకెళ్ళిపోయారు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? కాబట్టి నేనేం చేశాను, ఆయన ఎవరు మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో చూశారుగా మీరు, ఆ సీమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతాడో, దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చాను. నో, టిల్ నౌ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఒక చట్ట ప్రకారంగా లా అబైడింగ్ సిటిజన్ లాగా నేను కంప్లైంట్ ఇచ్చాను. నేనే స్వయంగా వచ్చి ఇచ్చానండి. ఐఎమ్ ఎన్ ఎక్స్ మినిస్టర్. అంతేకాదు, నేను న్యాయవాదిగా కూడా పనిచేశాను, లా తెలుసు నాకు. నేనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే దే హ్యావ్ నాట్ టేకెన్ కేర్. అందువల్ల మీరు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మీకుందని నిరసన తెలియజేయడానికి వచ్చాను. ఇవాళ చెప్తున్నా, నాకు ఆ కన్సర్న్ SHO CI నాకు చెప్పారు, వితిన్ 2 daysలో ఆ కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. రిజిస్టర్ కాకపోతే మళ్ళీ ఇక్కడైనా చేస్తా, SP ఆఫీస్ ముందైనా ధర్నా చేస్తా, నిరసన తెలియజేస్తా. ధర్నా కూడా కాదు, నిరసన. నలుగురు ఎదురునే వచ్చాం, ఎక్కువ మంది రాలా, మేము జనాన్ని పోగేసుకు రాదలుచుకోవాలా. తర్వాత DGP ఆఫీస్కైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, హోం మంత్రి దగ్గరికైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, ముఖ్యమంత్రి దగ్గరికైనా నిరసన తెలియజేస్తా. నిరసన తెలియజేసే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. నేను చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పోలీసులు పక్షపాత ధోరణితో ఏ విధంగా లోకేష్ చెప్తే ఆ విధంగా మా కార్యకర్తలను హెరాస్ చేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పట్టించుకోవటం లేదు. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో లోకేష్ గారు, మమ్మల్ని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో మీరు చూడండి. వాటి మీద యాక్షన్ తీసుకోకుండా మేము ఎప్పుడో మా వాళ్ళు పెట్టారని వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఒక చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి విషయంలో. అరే నాకు అర్థం కాల. ప్రేమ్ కుమార్ని ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారండి. ఎక్స్ట్రాషన్ దోపిడీ. ఒక వీడియో చేసి టోల్ గేట్ కట్టాలి అని అంటున్నారు, కొత్తగా వచ్చే రోడ్లకు కూడా అని ఒక వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాషన్ పెట్టారు. దోపిడీ, దారి దోపిడీ కోసం ప్రేమ్ కుమార్ చేశాడని అంత అన్యాయమైన కేసు పెట్టి ఇవాళ మరి జైల్లో పెట్టి హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం పోలీసు వ్యవస్థ కానీ మరొక వ్యవస్థ కానీ వ్యవహరించకపోతే బజారుకు వచ్చి నిరసన తెలియచేస్తాం. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయాన్ని సాధిస్తాం. వదిలిపెట్టే ప్రశ్న లేదు. మా మీద అవమానకరంగా, మానసికంగా వేధిస్తూ పోస్టులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చాలా స్పష్టంగా చేస్తున్నా. బయట ప్రజాస్వామ్యయుతంగా నిరసన పోరాటం చేస్తాం, న్యాయస్థానాలకు కూడా వెళ్ళి న్యాయస్థాన పోరాటం చేస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో లోకేష్ కూడా కాపాడలేడు. చట్ట ప్రకారం మీరు వెళ్ళమని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, కానీ చట్టం మాత్రం ఒకటే ఉంటుంది. ఇచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేయకపోతే అది స్టేషన్ హౌస్ ఆఫీసర్ది బాధ్యత అవుతుంది. దీన్ని పోలీసు అధికారులు గుర్తించుకోండి. ఎవరో పైనుంచి చెప్పారని మీరు దాన్ని తాత్సారం చేస్తే ఇరుక్కునేది పైనుంచి చెప్పిన వాళ్ళు కాదు, మీరు ఇరుక్కుంటారు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళా ఎప్పుడైనా ఈ నిరసన తెలియజేస్తాను. చట్ట ప్రకారంగా వాళ్ళు చేసినప్పుడు మానుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.